హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ చైనా మొబైల్ కంపెనీ గురించి. సో దీని గురించి ఒక డేంజర్ న్యూస్ బయటకు వచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో ఆ మొబైల్ కంపెనీ పేరు వివో అని చెప్పేసి అయితే కొన్ని ఆర్టికల్స్లో ఉంది, కొన్ని ఆర్టికల్స్ అసలు పేరే లేదు. మరి ఆ మొబైల్ ఏమై ఉంటుందో, ఆ మొబైల్ కంపెనీ ఏమై ఉంటుందో మీరు కింద కామెంట్లో రాయొచ్చు. అయితే మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే, ఒకటే IMEI నెంబర్ తోటి 13,500 మొబైల్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారట. సో దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఎవరైనా దొంగలను ట్రేస్ చేయడానికి జనరల్గా సైబర్ క్రైమ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు దేన్ని యూజ్ చేస్తారు అంటే IMEI నెంబర్నే యూజ్ చేసి ట్రేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే, మీరట్కి సంబంధించిన ఒక పోలీస్ అతను ఆయన ఏం చేశాడంటే, ఆయన మొబైల్ పాడవుతుందని చెప్పేసి సర్వీస్ సెంటర్లోకి ఇచ్చేసాడట. అయినా కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, ఇలా రావడం లేదని చెప్పేసి సైబర్ సెల్ ఉంటుంది కదా, వాళ్ళకి అప్పగించాడు అన్నట్టు. సో అలా ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే, ఆయన IMEI నెంబర్ తోటి కూడిన సేమ్ IMEI నెంబర్లు 13,500 మొబైల్స్కి ఉన్నట్టయితే తెలిసింది. సో జనరల్గా IMEI నెంబర్ తెలుసుకోవడానికి మనకు చాలా వేస్ ఉంటాయి. మన మొబైల్ బాక్స్ మీద ప్రింట్ అయి ఉంటుంది, మొబైల్ బ్యాటరీ తీసిన తర్వాత అక్కడ కూడా ఉంటుంది. సో ఇదంతా పెద్ద రిస్క్ అనుకున్నప్పుడు *#06# డైల్ చేసినా కూడా మనకు IMEI నెంబర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వాళ్ళు చాలా యూస్ఫుల్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ ఉంటుంది కదా, వీళ్ళతోటి పార్ట్నర్షిప్ చేసి ఈ ఫీచర్ని తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. జనరల్గా ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేసుకున్న ఫోటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, డైరెక్ట్ గూగుల్ ఫోటోస్కి పంపించుకునే విధంగా ఈ ఫీచర్ అయితే పనిచేస్తారంట. సో దానికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెండ్ ఏ కాపీ ఆఫ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి మన గూగుల్కి సంబంధించిన, అంటే గూగుల్ ఫోటోస్కి సంబంధించిన డీటెయిల్స్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం సింక్ చేసేసుకుంటే మనకు సంబంధించిన ఫోటోస్ అయినా వీడియోస్ అయినా అన్నీ మనకు గూగుల్ ఫోటోస్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన ఒక కాపీ అనేది అక్కడికి వెళ్ళిపోద్ది. మన ఫేస్బుక్లో ఉండే ఫోటోస్ అయినా లేకపోతే వీడియోస్ అయినా ఎప్పుడైనా డిలీట్ అయిపోయినా, లేకపోతే ఫేస్బుక్ అకౌంటే డిలీట్ అయిపోయినా ఇందులో అయితే సేఫ్గా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్స్ గురించి. సో ఒక విధంగా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక వార్నింగ్ అనుకోండి. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుంది, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్కి సంబంధించిన డేటా ఉంటుంది చూసారా, సో ఆ డేటా మొత్తాన్ని హ్యాకర్స్ డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్టయితే తెలుస్తుంది. జనరల్గా ఫిషింగ్ అటాక్స్ చేసి ఇటువంటి డేటాను వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డేటాని ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యూట్యూబ్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి మెయిల్ చేస్తారన్నట్టు, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మా దగ్గర ఉంది, మీరు కనుక మాకు ఇన్ని డబ్బులు పే చేయకపోతే మీ డేటాను పబ్లిక్ చేసేస్తామని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేస్తారు. సో ఎన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు అనేది ఆ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఛానల్కి ఒక 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 75,000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టు. సో అలా మన దగ్గర ఉండే సబ్స్క్రైబర్స్ ఆధారంగా మనీ అయితే ఛార్జ్ చేయడం జరుగుద్ది. లేకపోతే బ్లాక్మెయిల్ చేసో, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళకి సంబంధించిన ఫేక్ వీడియోస్ని పెట్టడం, లేకపోతే దాని నుంచి వచ్చే రెవెన్యూని వీళ్ళు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ షార్టేజ్ గురించి. అంటే ఇప్పుడు మనకు డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల, అంటే ఒప్పో తర్వాత OnePlus, రియల్మీ డివైజెస్ ఉంటాయి సార్, అంటే 15,000 డివైజెస్కి చాలా షార్టేజ్ ఏర్పడిందని చెప్పేసి అయితే ఒక సర్వే ద్వారా తెలుస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే, ఈ COVID-19 కారణంగా చాలా ఫ్యాక్టరీస్ మూతపడిపోయాయి. అంతేకాకుండా ఈ మధ్య ఒప్పో ఫ్యాక్టరీలో పనిచేసే కొంతమంది వర్కర్స్కి ఈ COVID-19 లక్షణాలు ఉండడం వల్ల ఆ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేస్తారు కదా. సో దాని మూలంగా ఈ సప్లై, డిమాండ్కి తగ్గ సప్లై చేయలేకపోతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. COVID-19 కారణంగా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ ఇన్వెంటరీలో పాత మొబైల్స్ ఉంటాయి సరే, వాటిని కూడా ఇప్పుడు వీళ్ళు మార్కెట్లో తీసుకొచ్చి సేల్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఈ మొబైల్స్ని అయితే మనము పర్చేస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి MI నోట్బుక్ గురించి. సో ఇది కూడా చైనాకి సంబంధించిన ల్యాప్టాపే. సో వాళ్ళు త్వరలోనే ఇండియాలో ఈ ల్యాప్టాప్ని తీసుకొని రాబోతున్నారు. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, 12 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది మా ల్యాప్టాప్, ఛార్జ్ అని మర్చిపోండి అని చెప్పేసి ఒక వీడియో టీజర్ని అయితే రిలీజ్ చేసేసారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డెల్ తర్వాత వచ్చేసి యాపిల్కి సంబంధించిన ల్యాప్టాప్స్ మాత్రమే ఇంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ని ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మేము కూడా అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తామని చెప్పేసి షామీ వాళ్ళు అయితే చెప్తున్నారు. 10th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ తోటి ఈ ల్యాప్టాప్స్ రావచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. సో ఒకవేళ 10th జనరేషన్ సంబంధించిన లేటెస్ట్ ప్రాసెసర్ తోటి వీళ్ళు ఈ ల్యాప్టాప్ని తీసుకొస్తే ప్రైస్ 60,000 వరకు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షామీ గురించి. షామీ వాళ్ళు 120x జూమ్తో కూడిన టెలిఫోటో లెన్స్ని వాళ్ళ రాబోయే మొబైల్లో వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన కోడ్ నేమ్ కూడా బయటకు వచ్చింది. అయితే CC10 ఉంటుంది చూసారు, దాంట్లో ఈ ఫీచర్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే S20 Ultra 100x వరకు జూమ్ చేస్తుంది కదా, ఇప్పుడు ఇది ఏకంగా 120x జూమ్ అని అంటున్నారు. రాబోయే రోజులలో ఇంకా ఎంత జూమ్ చేసే ఫొటోస్ని లెన్స్ని మార్కెట్లో తీసుకొస్తారో చూడాలి. అయితే దీనిలో వాడబోయే ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 775G ప్రాసెసర్ అవ్వచ్చు అన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక
5G ప్రాసెసర్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీసీటీవీ క్యామ్ గురించి. ఐవిజార్డ్ సొల్యూషన్ అని చెప్పేసి బెంగళూరుకి చెందిన రీసెర్చర్స్ అన్నట్టు వీళ్ళు ఇటువంటి సీసీటీవీని అయితే డిజైన్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంటే మనం ముఖానికి మాస్క్ పెట్టుకోలేదనుకోండి అది డిటెక్ట్ చేస్తా అన్నట్టు. ఇప్పుడు లాక్డౌన్ అయితే సడలించారు, కాకపోతే దానికి కొన్ని రూల్స్ అయితే పెట్టారు. మాస్క్ పెట్టేసుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్పేసి. ఎంతమంది పాటిస్తున్నారు? ఇలా చాలామంది పాటించట్లేదుగా. కాకపోతే ఈ సీసీ కెమెరాస్ ద్వారా వాటిని డిటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇది థర్మల్ స్కానింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి త్వరలోనే అన్ని స్టేట్స్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనందరం కోరుకున్న యాప్ మిత్రం యాప్, దీన్ని మళ్ళీ ప్లేస్టోర్లోకి అయితే తీసుకొచ్చారు. మొన్న ఈ మధ్య దీన్ని రిమూవ్ చేసేశారు. రీజన్ ఏంటి అంటే దీన్ని పాకిస్తాన్కి సంబంధించిన డెవలపర్ దగ్గర నుంచి కొనుక్కొని, అంటే సోర్స్ కోడ్ కొనుక్కొని సేమ్ వాళ్ళ దగ్గర ఉండే టిక్ యాప్ లాంటి యాప్నే మళ్ళీ అప్లోడ్ చేశారు. అది మా ప్రైవసీ పాలసీస్కి వ్యతిరేకం అని చెప్పేసి గూగుల్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ వాళ్ళు రిమూవ్ చేశారు కదా. అయితే మళ్ళీ తిరిగి దీన్ని ప్లేస్టోర్లోకి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని టిక్టాక్కి పోటీగా తీసుకొచ్చారు కాబట్టి, టిక్టాక్ చైనాకి సంబంధించిన యాప్ కాబట్టి ఆబ్వియస్లీ మనం కంపల్సరీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం, రేటింగ్ కూడా మేము చేస్తాం. అయితే రిమూవ్ చైనా యాప్స్ అని చెప్పేసి ఇంకొక యాప్ని కూడా వీళ్ళు ప్లేస్టోర్ నుంచి తీసేశారు. యాక్చువల్లీ ఈ మిత్రం యాప్ బదులు ఈ రిమూవ్ చైనా యాప్స్ ఏదైతే ఉంటుందో యాప్ని వీళ్ళు మళ్ళీ తీసుకొస్తే బాగుండు. ఎందుకంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మన మొబైల్లో ఏ చైనాకి సంబంధించిన యాప్స్ ఉన్నాయనే చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. సో మరి ఈ యాప్ ఎప్పుడు తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో గురించి. జియోలో చాలా కంపెనీస్ స్టాక్స్ని లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కదా. ఆల్రెడీ దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, జియో ఐపీఓ అని చెప్పేసి. ఆ వీడియో చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఏంటి అంటే మనకు ముబదాలా అని చెప్పేసి ఒక కంపెనీ 9,993 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 12 గురించి. దీనికి సంబంధించిన లాంచింగ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉండొచ్చు అన్నట్టయితే ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇది డిలే అవ్వచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా ఈ ఐఫోన్స్ అనేవి సెప్టెంబర్లో లాంచ్ చేస్తూ ఉంటారు, కాకపోతే ప్రొడక్షన్ డిలే అవ్వడం వల్ల దీన్ని లేట్గా లాంచ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 8 Pro గురించి. ఇప్పుడు దీనికి సంబంధించిన లాంచింగ్ పేజ్ అయితే పెట్టేసేసారు. ఎప్పటి నుంచి సేల్కి తీసుకొస్తారో అనేది తెలియదు. కాకపోతే దీనిలో ఒక కెమెరా ఫిల్టర్ తీసుకొచ్చారు కదా వీళ్ళు. అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆబ్జెక్ట్ ఉంటే దాని లోపల ఉండే వాటిని చూసే విధంగా, అంటే ఒక ఎక్స్రే టైపు ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్ సెక్యూరిటీ పరంగా అంత బాగా లేదని చెప్పేసి చైనాలో దీన్ని రిమూవ్ చేశారు. గ్లోబల్గా కూడా దీన్ని రిమూవ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇండియాకి సంబంధించిన యూనిట్స్ రాబోతున్నాయి కదా, దానిలో కూడా ఈ ఫీచర్ ఉండబోదు అన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐక్యూ గురించి. ఐక్యూ వాళ్ళు ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకొక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో ఒక 5G మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 20,000 వరకు పెట్టచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.